ఏ సిస్టర్ ఏంటి గ్రూప్ అంతా ఏంటి పొద్దున్న కాఫీ షాప్ ఎందుకు ఎంతమంది వచ్చావు ఏంటి వాట్స్ హ్యాపెనింగ్? మీరు గోల్డెన్ లెగ్ గోల్డెన్ హ్యాండ్ అని విన్నాం కాదు, చూసాం కూడా చాలా వాటిలో. మీరు కొంచెం ప్రమోషన్ చేస్తే సినిమా బౌండరీ దాటి వెళ్ళిపోతుంది. సో మాది కాదు ఆల్రెడీ దాట్ వేసినట్టుంది మొత్తం ఈ ఊరంతా మీయే పోస్టర్లు హడావిడి. కుర్రాళ్ళు అన్న మూవీ రిలీజ్ అయింది, మీరు చూస్తే బాగుంటుంది. మిమ్మల్ని చూడడానికి మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి వచ్చాం కదరా. అంటే అందరూ ఇంతమంది ఉన్నారా సినిమాలో? అందరు హీరోలు మా హీరోయిన్లు. ఓహో ఆల్ అంటే 5-6 అవర్ మూవీ 2.5 hours. ఓహో అంతమంది 2.5 hours వచ్చేసారు. అలా వచ్చి మెరుపు తీగలా గెలుపుతుంటారు. ఓకే ఇది డైరెక్ట్ చేసింది ఎవరు ఇందులో? నేనే సార్. ఓకే హాయ్ అండి, ఎవరు పేరు? యదువంశీ సార్. ఫెంటాస్టిక్ సార్. వీళ్ళందరిని ఎందుకు సార్ తీసుకున్నారు? వాట్ ఈస్ ద ఐడియా? సార్ ఇండస్ట్రీలో కంటెంట్ అంటే ఒకటే పేరు సార్, ఫస్ట్ రానా సార్. అయిపోయింది, గుండెల్లో బాణం వేశారు. ఓకే ఓకే నెక్స్ట్ సార్ అక్కడ వరకు రావడానికి చాలా తిరిగాము. అలా తిరిగే ప్రాసెస్లో కంటెంట్కి ఇంకో రాని ఉందని చెప్పేసి తెలిసిందని. బాగుంది కదా. నెక్స్ట్ మూవీ అడ్వాన్స్ పడిపోయింది. రానా దొరకపోతే ఇంకో రాని ఉందని తెలిసింది. అలా మేడం దగ్గరికి వెళ్ళడం, ఒకసారి కథ చెప్తానని చెప్పడం, ఇమ్మీడియట్గా మేడంకి నచ్చడం. ఇప్పుడు ఎవరితో చేయాలి అనుకున్నప్పుడు ఒక 6,000 ఆడిషన్స్ చేశాను నేను వీళ్ళందరినీ పట్టుకోవడానికి. ఇదిగో మేడం వీళ్ళే మన హీరోలు అనేటప్పటికీ పాపం నమ్మడానికి చాలా టైం పట్టింది మేడం. బికాజ్ ఇనిషియల్లీ ఐ ఆస్క్డ్ కొంతమంది తెలిసిన వాళ్ళు పెట్టుకుంటే మనకి పోస్టెడ్ ఫేసెస్ ఉంటే బెటర్ కదా సెల్లింగ్కి అని. బట్ కథ వినిన తర్వాత ఐ వాస్ కన్విన్స్ దట్ ఇట్ హ్యాస్ టు బీ న్యూ పీపుల్. సో యూ ఆడిషన్ 6,000 పీపుల్. ఎన్ని రోజులు పట్టింది బస్ ఈ ప్రాసెస్? నియర్లీ 2 years సార్. అంటే ట్రావెల్ టోటల్ అందరినీ మ్యాక్సిమం అలా ఆడిషన్ చేసి తీసుకున్నాను. పాపం సెలెక్ట్ అయ్యి ఈ రోజున అందరి ముందు మంచి అప్రిషియేషన్ తీసుకుంటున్నారు. సో వీ నీడ్ యువర్. సో హూస్ ఫస్ట్ ఫిల్మ్ ఇస్ దిస్? ఫస్ట్ టైం ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ కెమెరా ఎవరు? చేతులు ఎత్తండి అందరూ చెప్తారు. ఓకే చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఫస్ట్. లెట్స్ స్టార్ట్ విత్ యు ఆల్. ఒక 200 మంది క్రౌడ్ ఉంటారు కాలేజ్లో. నా ఫస్ట్ సీన్ అది ప్యాక్ అయిపోయింది. ఈయన వచ్చి నువ్వు చేయగలవు ఈయన మోటివేషన్ భలే ఉంటుంది. నార్మల్గా ఉండదు ఈయన మోటివేషన్. నువ్వు చేస్తున్నావు వెళ్ళిపోతారు అంతే. ఓకే రెడీ అంటారు. కానీ చాలా థ్రిల్లింగ్ ఉంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అది మాటలో చెప్పలేం. యాక్చువల్గా ఫస్ట్ డే ఒక మానిటరీ షాట్ అయిన తర్వాత ఫస్ట్ సీన్ నాదే అనమాట. వీళ్ళందరిలోనూ ఫస్ట్ కెమెరా ఫేస్ చేసింది నేనే. యాక్చువల్లీ నా డెబ్యూ ఇది. ఇంతకుముందు ఇంత పెద్ద కెమెరా నేను ఫేస్ చేయాల. ఏదో చిన్న చిన్న ఫిల్మ్స్ 1-2 ఫెయిల్ అవి కూడా. అయితే అంటే వీళ్ళు ఏంటంటే బాగుందా బాగోలేదా, ఒకవేళ మనం ఇప్పుడు ఇది ఫస్ట్ డే ఇది ఒకవేళ మనం బాగా చేయకపోతే ఇప్పుడు ఓకే నువ్వు రాంబాబు నువ్వు వెళ్ళిపోరా, నువ్వు ఇంకా వేరే వాళ్ళు తీసుకుంటారేమో నాకు భయం అనిపించింది అనమాట. కానీ వంశన్ నా తర్వాత ఈవినింగ్ అలాగా బాగా చేసావు అని అనేసరికి ఓకే బాగానే చేశానేమో ఉంటానా లేదని నాకు డౌట్. సెకండ్ అయితే మాత్రం నిజంగా నాకు డౌట్ అన్నా. ఎడిటింగ్లో కాదు మేడం నాకైతే. అంటే షూట్ అంటే ఫస్ట్ డే షూట్ తర్వాత నేను ఉంటానా లేదని డౌట్ అప్పటికే. అందరూ హెడ్ నాట్ చేశారు. అవునవును మాకు కూడా అదే ఫీలింగ్ అన్నట్టు. వీళ్ళందరికీ తెలిసి కొంచెం మీరెందుకు నాట్ చేశారు అందరికన్నా ఎక్కువ? టెన్షన్ ఉంటుంది చెప్పండి. అంటే ఉంటుంది కదా సార్ కొంచెం ఎడిటింగ్లో నాకు డౌట్ ఉంటానా అనేసి. సో ఇట్స్ యాక్చువల్లీ జస్ట్ అండి ఇంత క్యారెక్టర్ నేను డౌట్ ఫీల్ అవుతాను. నేను ఎంత చెప్పను యాక్చువల్గా 11వ ఒకళ్ళిద్దరు పోతారేమో ఎడిటింగ్లో అని చెప్పి నేనైతే అనుకున్నాను. అంటే చాలా పోతారు ఏం డైరెక్ట్గా క్యారెక్టర్ సీన్లు కూడా కాదు. అంటే మామూలుగా వింటాం కదా మేడం కొన్ని ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళు ఏంటంటే ఒక 10 days షూట్ చేసి ఉంటారు కానీ నా క్యారెక్టర్ లేదంటారు తర్వాత. అటువంటివి వింటాము. సో నేను చేశాను ఆ సినిమాకి, కానీ అందులో నేను ఉండను. నాది కూడా ఉండాలంట సినిమా అంజీ. ఓ అవునా? వన్ ఆఫ్ ద కిడ్ నేనే అందులో. తర్వాత సినిమాలో తీసేశారు, ఇంకో పిల్లల్ని పెట్టుకున్నారు. అలాగే సార్ అలాగే కొంచెం భయం అనిపించింది. కానీ సెకండ్ డే థర్డ్ డే అలాగే కొంచెం అందరూ సపోర్ట్ మోటివేషన్ ఇంకా ఆయన దాన్ని బట్టి ఇంకా సపోర్ట్ బట్టి ఇంకా సరే కాన్ఫిడెన్స్ వచ్చింది అంతే. సో బాస్ ఇప్పుడు ఇటు సినిమా రిలీజ్ అయిపోయింది. సో ఇంకా సీక్రెట్స్ ఏం అక్కర్లేదు. సో నా టెల్ మీ అబౌట్ యువర్ స్టోరీ. నీ కథ ఏంటి, ఎలా ఎంచుకున్నావు, ఎందుకు ఈ కథ చెప్పావు, అసలు వై? అంటే నా లైఫ్ అనుకుంటే ప్రతి కుర్రోడు ఊళ్ళో ఉన్న ప్రతి కుర్రోడు లైఫ్ అనమాట. వాళ్ళ 30 ఏళ్ళలో వాళ్ళు ఏమేమి చేశారు, వాళ్ళ ఫ్రెండ్షిప్, 11 మంది మధ్యన ఫ్రెండ్షిప్, అట్ ద సేమ్ టైం 18 years వరకు వాళ్ళకు ఉన్న ఇన్నోసెన్స్. అంటే మనకి 90s టైంలో మనం చేసిన ఆటల దగ్గర నుంచి ఎంత నాటీగా ఉండేవాళ్ళమో అలా చూపిస్తూ 18 yearsకి ఎప్పుడూ రాంది. ఇప్పుడు అందరూ చూస్తున్నట్టుగా దీంట్లో ఒక సిస్టమ్ గురించి మాట్లాడడం. 18 years వరకు గుర్తురాని ఒక క్యాస్ట్ సిస్టమ్ మరి రిజర్వేషన్ సిస్టమ్,
అది 18 ఇయర్స్ అప్పుడు మనం చదువుకునే టైంలో వస్తుంది, అది కూడా ఎంసెట్ టైంలో ఎగ్జాక్ట్గా. అప్పటి వరకు అసలు అవసరమే లేని 11 మందికి అవసరమైన ఒక పాయింట్ని జస్ట్ మేము టచ్ చేసాం అనమాట. దానికి మంచి అప్లాస్ వస్తుంది ఇప్పుడు. టుక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ జయప్రకాష్ నారాయణ గారు ఆ పాయింట్కి. అంటే రిజర్వేషన్లో కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి, దానివల్ల సిస్టంలో కొన్ని థింగ్స్ వల్ల ఇమ్మెచ్యూరిటీ ఉన్న 18 ఇయర్స్ ఏజ్లో వాళ్ళకి తెలియని వయసులో వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధ ఒక ఊరినే విడదీయడానికి కారణమవుతుంది. ఆ ఇమ్మెచ్యూరిటీలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మన ఊళ్ళో పర్టికులర్గా మన సినిమాలో 12 సంవత్సరాల తర్వాత జాతర జరుగుతుంది సార్. ఒక్కొక్క 12 సంవత్సరాలకు ఒక్కోసారి జాతర జరుగుద్ది. ఫస్ట్ వీళ్ళకి 6 సంవత్సరాల తర్వాత ముందు జరుగుద్ది, అంటే 6 సంవత్సరాలు ఉన్నప్పుడు జరుగుద్ది, మళ్ళీ 18 సంవత్సరాలు జరుగుతుంది. ఊళ్ళో వీళ్ళు ఎవరైనా గొడవ పడితే కొట్టుకోవడానికి ఒక ప్లేసు, ఒక ప్లాట్ఫామ్ కావాలి, క్రియేట్ చేసుకోవడం అంటారు వీళ్ళు కుర్రోళ్ళు. కరెక్ట్గా అదే టైంకి వీళ్ళు ఎప్పుడైతే ఈ రిజర్వేషన్ మీద డిబేట్ అయ్యి గొడవ పడతారో, ఆ గొడవ పడిన వితిన్ వన్ వీక్లోనే జాతర మొదలవుతుంది. ఈ గొడవ పడిన వాళ్ళు ఆ జాతరలో కొట్టుకుని ఊరు మొత్తాన్ని విడదీసి చాలా క్లియర్గా నీట్గా ప్లాట్ చెప్పారు. ఐ థింక్ యూఆర్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ పీపుల్ హు టోల్డ్ ద ప్లాట్ సో వెల్. సో చెప్పండి సార్, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ యూ దేర్. లెట్స్ టాక్ అబౌట్ యువర్ క్యారెక్టర్ అండ్ ఏంటి అసలు ఈ సినిమాలో. ఐఎమ్ సందీప్ అన్న. నేను యాక్చువల్లీ దీనిలో ప్లే చేసిన రోల్ ఒక లీడర్ రోల్ అన్న. మీరు చెప్తే నవ్వు నేను ఈ లీడర్ రోల్ ప్లే చేస్తాను తెలిసినట్టు మీ మూవీ చాలా ఎక్కువ సార్లు చూసామండి. నాకు మామూలుగానే చాలా పర్సనల్గా చాలా ఇష్టం లీడర్ సినిమా. ఒక యాక్టర్కి ఇలా సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది కదన్న, నాకు ఎప్పుడు అలా ఒక లీడర్ రోల్ చేయాలని ఉండేది. నిజంగా చాలా లక్కీ అనుకుంటా, ఫస్ట్ మూవీకి నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఇట్స్ స్టిల్ మై ఫేవరెట్ ఆల్బమ్ కూడా, ఇప్పటికీ నాకు గూజమ్స్ వస్తాయి, ఇప్పటికీ నా ప్లేలిస్ట్లో ఉంటాయి సాంగ్స్ అన్నీ కూడా. సో అది ఐ ఫీల్ రియలీ లక్కీ, ఫస్ట్ మూవీకి నాకు ఆపర్చునిటీ వచ్చింది. అండ్ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ అన్న మీ ఇంటెన్స్ పర్ఫార్మెన్సెస్కి. హాయ్ సార్, నా పేరు టీనా శ్రావ్య. అంటే ఈ మూవీలో శ్రీదేవి క్యారెక్టర్ చేశాను, అంటే శివ వైఫ్. అంటే ఒక వైఫ్ ఎలా ఉండిద్ది, లైక్ నార్మల్ ఎలక్షన్స్లో ఓడిపోయినా గెలిచినా ఓకే నేను ఉన్నా పర్లేదు, అలాంటి క్యారెక్టర్ ఒక క్యూట్గా బాగుండిద్ది. యాక్చువల్లీ ఇందాక చెప్తారు కదా, అంటే ఎడిటింగ్లో పోద్ది. యాక్చువల్లీ నేను మీ విరాట పర్వ మూవీలో చేశాను, కాకపోతే ఎడిటింగ్లో పోద్ది. అది ఇట్స్ అ ఫుల్ సర్కిల్. ఎందుకు క్వశ్చన్ అడిగి